ప్రైజ్ లార్డ్. సో, ఈరోజు ఒకసారి మనం స్కేల్స్ గురించి చూద్దామండి. మేజర్ స్కేల్స్, మైనర్ స్కేల్స్ గురించి మనం చూద్దాం. ఓకే. దాంట్లో వచ్చే నోట్స్ ఏంటి? ఓకే. సపోజ్ ఒక పాట సి స్కేల్‌లో స్టార్ట్ అయితే, దాన్ని మనం సరిగమలో ప్లే చేయాలంటే, ఏ విధంగా మనం ఆ నోట్స్‌ని ఐడెంటిఫై చేయాలి? మనం ఎక్కడ పడితే అక్కడ పెడితే మనం సరైన సౌండ్ రాదు. కాబట్టి ఎలా అనేది మనం ఒకసారి చూద్దాం. ఏ నోట్ ప్లే చేయాలనేది ఎలా ఐడెంటిఫై చేస్తాము? సో, ఉదాహరణకి టోటల్ నోట్స్ అనేది ఒకసారి మనం చూస్తే, మ్యూజికల్ నోట్స్, టోటల్ నోట్స్ వచ్చేటప్పటికి ఉదాహరణకి సి నుంచి స్టార్ట్ అయితే సి, సి షార్ప్, డి, తర్వాత డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్, ఏ, ఏ షార్ప్, బి అండ్ సి. ఓకే. ఈ సి తీసేస్తే ఇక్కడ మనకు 12 నోట్స్ వస్తాయి అన్నమాట. ఓకే. దీంట్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, దీంట్లో ఈకి అట్లానే ఈకి అట్లానే బికి సో షార్ప్ సౌండ్స్ ఉండవు అనమాట. ఓకే. నో షార్ప్. ఓకే అండి. ఆ తర్వాత ఈ సి షార్ప్ని కూడా మనం పిలిచేటప్పుడు ఈ షార్ప్ సౌండ్స్ ఉన్నాయి కదా, ఆ తర్వాత ఉన్న సౌండ్స్తో ఫ్లాట్స్తో పిలవచ్చు. అంటే సి షార్ప్ ఈజ్ ఈక్వల్ టు డి ఫ్లాట్ అనొచ్చు. ఫ్లాట్ సౌండ్ని ఇలా చూపిస్తాం, ఫ్లాట్ సింబల్ని. ఓకే. లేకపోతే డి షార్ప్ ఉంది, డి షార్ప్ ఈజ్ ఈక్వల్ టు దాన్ని ఇంకో విధంగా పిలవచ్చు, ఈ ఫ్లాట్ అనొచ్చు. ఓకే. అట్లాగే ఎఫ్ షార్ప్ ఉంది కదా, ఎఫ్ షార్ప్ని మనం జీ ఫ్లాట్ అని కూడా పిలవచ్చు. అలాగే ఏ షార్ప్ ఉందనుకోండి, ఏ షార్ప్ని మనం బి ఫ్లాట్ అని కూడా అంటాం. అట్లాగే జీ షార్ప్ని ఓకే ఏ ఫ్లాట్ అని కూడా అంటాం. ఓకే. సో షార్ప్ సౌండ్స్ ఈకి బీకి ఉండు ఇది. ఓకే. ఆ తర్వాత ఈ టోటల్ నోట్స్లో ఉదాహరణకి నాకు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మేజర్ స్కేల్స్ గురించి చూద్దాం. ఓకే. మేజర్ స్కేల్స్. ఈ మేజర్ స్కేల్స్లో ఉదాహరణకి నాకు సి స్కేల్లో రావాలి. ఓకే. సి స్కేల్ పాట. సి స్కేల్లో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, దీన్ని మనం సి స్కేల్లో వచ్చే నోట్స్ ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే, నేను ఇక్కడ రాస్తున్నాను మళ్ళీ ఒకసారి సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్, ఏ, ఏ షార్ప్, బి అండ్ సి. ఓకే. ఇక అదే మళ్ళీ రిపీట్ అవుతాయి అన్నమాట. ఓకే. ఇక్కడ మేజర్ ఫార్ములా వచ్చేటప్పటికి మేజర్ స్కేల్కి ఉన్న ఫార్ములా ఓకే ఏంటంటే, ఓకే ఈ గ్యాప్ని మనం టోన్ గ్యాప్ అంటాం. ఓకే. అంటే పక్కనున్న దాన్ని స్కిప్ చేసి, పక్క నోట్ని స్కిప్ చేసి వెళ్ళేదాన్ని టోన్ గ్యాప్ అంటాం. ఓకే. టోన్, మళ్ళీ ఇప్పుడు సెమీ టోన్, ఆ తర్వాత టోన్, 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 సెమీ టోన్. ఓకే. అంటే ఇక్కడ టోన్, టోన్, సెమీ టోన్, 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 సెమీ టోన్. ఇప్పుడు ఈ పాయింట్లో చూపించిన నోట్స్ని ఒకసారి మనం రాస్తే, ఇప్పుడు ఈ ఫార్ములా ఏంటిది? టోన్, టోన్, సెమీ టోన్, 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 సెమీ టోన్. ఇది మేజర్ ఫార్ములా అండి. ఓకే. మనం ఏ స్కేల్ అయినా సరే ఓకే ఇదే ఫార్ములాలో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఈ పాయింట్లు చూపించిన నోట్స్ మనం విడిగా రాద్దాం. ఇప్పుడు ఏంటి అది? సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి, సి. ఓకే. సో సి స్కేల్లో వచ్చే సరిగమలు వచ్చేటప్పటికి సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి, సి. ఓకే. సి స్కేల్లో సరిగమలు కావాలి కదా, ఇవే సా, రి, గా, మా, ప, ద, ని, స. ఓకే. ఆ తర్వాత ఇంకొక స్కేల్ కూడా ఐడెంటిఫై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ జీ స్కేల్, దీవించావే సమృద్ధిగానే పాటే ఉందనుకోండి, అది జీ స్కేల్లో పాట. ఇన్ఫ్యాక్ట్ ఏ స్కేల్లో పాట, ఉదాహరణకి దాన్ని మనం జీ స్కేల్లో పాడామనుకోండి. ఓకే. ఇది వచ్చేటప్పటికి సి మేజర్ స్కేల్.
ఓకే, ఇప్పుడు జీ మేజర్ స్కేల్లో పాట అనుకోండి. జీ మేజర్ స్కేల్లో నోట్స్ ఎట్లా, మేజర్ స్కేల్ నోట్స్. ఓకే, ఈ జీ మేజర్ స్కేల్ నోట్స్లో నేను ఆ నోట్స్ అన్నీ రాస్తాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? జీ కాబట్టి జీ నుంచి స్టార్ట్ చేస్తాను. జీ, జీ షార్ప్, సేమ్ ఇక్కడ మళ్ళా సేమ్ నోట్స్ అవే వస్తూ ఉంటాయి. ఏ షార్ప్, బి, సి, సి షార్ప్, తర్వాత డి షార్ప్, ఈకి షార్ప్ ఉండదు, ఎఫ్, ఎఫ్ షార్ప్, మళ్ళా జి. ఇదే కదా. ఇప్పుడు మన ఫార్ములా ఏంటి? మన ఫార్ములా ఏంటంటే టోన్ టోన్. టోన్ అంటే పక్కదాన్ని స్కిప్ చేయటం, ఇంకో స్కిప్ టోన్ టోన్, తర్వాత సెమీ టోన్, తర్వాత టోన్ 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 సెమీ టోన్. ఓకే, ఇప్పుడు ఏమేమి పాయింట్స్ వచ్చి ఏమేమి చూపించిందో ఆయన కనుక మనం రాసుకుంటే జి, ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ షార్ప్, జి. ఓకే, ఇవే నోట్స్ మనకి జీ స్కేల్లో సరిగమలు. సరిగమ, పద, నిస. సో ఇదే నోట్స్లో మనకి మళ్ళీ తర్వాత మళ్ళీ ఇదే నోట్లో వస్తాయి అనమాట. అంటే ఇది ఒక ఆక్టేవ్లో 8 నోట్స్ ఉంటాయి, సరిగమ, పద, నిస. ఓకే, సెకండ్ ఆక్టేవ్లోకి వెళ్ళాలంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. జిఏబిసి ఇవే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సైకిల్ ఆక్టేవ్స్ అంతా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే ఫస్ట్ సెట్ ఆఫ్ ఆక్టేవ్, సెకండ్ సెట్ ఆఫ్ ఆక్టేవ్, అట్లా ఫ్రెట్స్ మారుతుంటాయి కానీ మనకి వస్తాయి అనమాట. సో ఇది జీ స్కేల్లో సరిగమలు. అట్లా మీరు ఏ స్కేల్ సరిగమలైనా రాసేయచ్చండి. ఓకేనా, ఏ స్కేల్ అయినా సరే. డి స్కేల్ అయితే డి స్కేల్ కానీ, ఉదాహరణకి ఇప్పుడు నేను డి స్కేల్లో సరిగమలు రాయాలి. ఐడెంటిఫై చేయటం ఎట్లా? డి మేజర్ నోట్స్ ఏం చేయాలి? ఓకే, సింపుల్. డి నుంచి స్టార్ట్ చేస్తాను. డి షార్ప్, ఈ, ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్, బి, సి షార్ప్ అండ్ డి. ఓకే, టోటల్ నోట్స్ రాశాను అనమాట. 13, 12 + 1 13. దీంట్లో మేజర్ ఫార్ములా ఏంటిది? టోన్ టోన్ సెమీటోన్, టోన్ 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 సెమీటోన్. ఇప్పుడు ఈ పాయింట్లు చూపించిన మనం వాటిని రాద్దాం. ఓకే, డి, ఈ, ఎఫ్ షార్ప్, జీ, ఏ, బి, సి షార్ప్, డి. సో డి స్కేల్లో మనకు వచ్చిన ఆక్టేవ్ ఏంటంటే, ఓకే, ఇవే సరిగమ, పద, నిస. ఓకే, సి స్కేల్లో వచ్చే సరిగమలు. ఫార్ములా ఏం చెప్పాను కదండి మీకు. ఎట్లా వచ్చింది? ఇది మనం టోన్ గ్యాప్ అనమాట. ఓకే, టోన్ టోన్ సెమీటోన్, టోన్ ఇది సెమీటోన్. ఓకే, టోన్ అంటే స్కిప్ చేస్తాము, పక్కన ఉన్న నోట్ స్కిప్ చేసి వేరే నోట్ దగ్గరికి వెళ్తాము. సెమీటోన్ అంటే ఆ పక్కన నోట్ని పిక్ చేసుకుంటాము. ఓకే, ఇదే ఫార్ములా మనకి కీబోర్డ్లో కూడా వాడతాం. ఓకే, ఇవి మేజర్ స్కేల్. సి, డి, జీ చూసాం. ఆ తర్వాత ఎఫ్ స్కేల్ చూద్దాం. ఓకే, ఎఫ్ మేజర్ నోట్ యొక్క అందాల తార అనే పాట ఉందనుకోండి, అందాల. సో దాన్ని ఎలా మనం ప్లే చేస్తాం? ఎఫ్ మేజర్ స్కేల్లో ప్లే చేస్తాం. చేసినప్పుడు దాని నోట్స్ని మనం కనుక సరిగమలో ప్లే చేయాలంటే దాని నోట్స్ ఎట్లా? సో ఇక్కడ కూడా నేను మళ్ళీ సేమ్ ఎఫ్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్, బి షార్ప్ ఉండదు కాబట్టి సి దగ్గరికి, సి షార్ప్, డి షార్ప్, ఈకి షార్ప్ ఉండదు, సో ఎఫ్.
ఓకే, ఇవి టోటల్ నోట్స్ అనమాట, 13 నోట్స్, 12 + 1. సో ఇప్పుడు మన ఫార్ములా ఏంటి? ఓకే, ఫార్ములా వచ్చేటప్పటికి టోన్ టోన్ సెమీటోన్ టోన్ 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 సెమీటోన్. ఇప్పుడు పిక్ చేయటం ఎట్లా చూడండి, టోన్ టోన్ సెమీటోన్ టోన్ 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 సెమీటోన్. వీటికి యారోస్ వేస్తే మనం ఈ నోట్స్ మనం పిక్ చేసుకుంటాం. ఏంటేంటి ఇవి చూడండి, ఎఫ్ జి ఏ షార్ప్ సి డి ఈ ఎఫ్. ఓకే, ఇవే మన సరిగమ పదనిసలు. ఓకే, ఎఫ్తో స్టార్ట్ అవుతుంది యాక్టివ్. 7 నోట్స్ ఉంటాయి యాక్చువల్గా, మళ్ళీ ఎఫ్ సారీగమ పదనిస సారీగమ పదని 7 నోట్స్, ఆ తర్వాత మళ్ళీ రిపీట్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి స్కేల్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మైనర్ స్కేల్స్ ఎట్లా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మైనర్ స్కేల్స్ గురించి ఒకసారి చూద్దాం. ఓకే, మేజర్ స్కేల్స్, మైనర్ స్కేల్స్. ఉదాహరణకి మనం ఏ మైనర్ చూద్దాం. ఏ మైనర్ స్కేల్లో నోట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి? ఓకే, ఇంపార్టెంట్ స్కేల్. సో నేను ఇప్పుడు దీనికోసం ఏం చేస్తానంటే ఏ దగ్గర నుంచి నోట్స్ రాసుకుంటున్నాను. ఓకే, ఎట్లా? ఏ షార్ప్, బి సి షార్ప్, డి షార్ప్, ఈ ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ. సో ఇవ్వండి మన టోటల్ నోట్స్. ఏ నుంచి నేను స్టార్ట్ చేసాను, ఎందుకంటే ఏ స్కేల్ మనం రాయాలి కాబట్టి ఏ నోట్ నుంచి మనం స్టార్ట్ చేశాను, చివరి వరకు రాశాను. రాసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఉన్న ఫార్ములా ఏంటంటే, ఇందాక మేజర్ స్కేల్ కూడా మనం ఫార్ములా రాసాంగా, అట్లాగే మైనర్ స్కేల్లో కూడా ఆ నోట్స్ని ఎట్లా పిక్ చేసుకుంటాము అనేది చూస్తే కనుక ఇక్కడ చూడండి, టోన్ ఫస్ట్, తర్వాత సెమీటోన్, టోన్ టోన్ సెమీటోన్ టోన్ టోన్. టోన్ గ్యాప్ అంటే మధ్యలో పక్కన ఉన్న నోట్ని స్కిప్ చేస్తాము. సెమీటోన్ అంటే ఓకే, టోన్ సెమీటోన్ పక్కన ఉన్న దాన్ని పిక్ చేసుకుంటాము. టోన్ టోన్ సెమీటోన్ టోన్ టోన్. సో ఈ ఫార్ములాని బట్టి మనకు వచ్చే నోట్స్ ఏంటంటే, ఓకే, ఏ బి సి డి ఈ ఎఫ్ జి ఏ అంటే. సో మన సరిగమలు ఏమేంటి? స రి గ మ ప ద ని స. ఓకే, మనకి ఏ మైనర్ స్కేల్లో వచ్చే సరిగమలో నోట్స్ వచ్చి ఇవి. ఓకేనా? సో అయితే మీరు ఒకటి అబ్జర్వ్ చేసి ఉండాలి. ఓకే, ఇక్కడ కూడా ఏ షార్ప్ లేదు, అట్లాగే మనకి మేజర్ స్కేల్లో కూడా ఏం షార్ప్ లేవు. అవునా? ఉదాహరణ చూడండి, నేను మీకు తిప్పి చూపిస్తాను. ఓకే, మనకి సి మేజర్ స్కేల్లో నోట్స్ ఏమేమి వచ్చినాయి చూడండి. సి మేజర్ స్కేల్లో మనకు వచ్చిన నోట్స్ సిడిఈఎఫ్జిఏబిసి. ఓకేనా? ఇవే నోట్స్ మనకి ఏ మైనర్ స్కేల్లో కూడా వచ్చినాయి. ఓకే, ఏ మైనర్ స్కేల్లో కూడా అదే నోట్స్ వచ్చినాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మనకు ఇంకొక పాయింట్, సి స్కేల్లో సి మేజర్లో వచ్చే మైనర్ కార్డ్ ఏంటంటే ఏ మైనర్. ఓకే, మనం సి స్కేల్లో ఏదైనా సాంగ్ ప్లే చేస్తే, ఓకే, మనం దాంట్లో ఏదైనా మైనర్స్ ప్లే చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీలో వచ్చే మైనర్ కార్డ్ వచ్చి ఏ మైనర్ అనమాట. ఓకే, సో అప్పుడు సి మేజర్ నోట్స్ అట్లాగే దీని నోట్స్ రెండు సేమే.
ఇదే కదా, ఇక్కడ ఇదే నోట్స్ వచ్చింది, అక్కడ సి మేజర్లో కూడా సేమ్ నోట్స్ వచ్చినాయి, ఏ మైనర్లో కూడా సేమ్ నోట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మనకి కనుక పాయింట్ ఏంటంటే, కన్క్లూజన్ ఏంటంటే, ఓకే, అట్లా ఇది ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఓకే, సి మేజర్ నోట్స్ ఈక్వల్ టు ఏ మైనర్ నోట్స్. సి మేజర్లో వచ్చే నోట్స్ ఏ మైనర్ నోట్స్ సేమ్ అనమాట. ఓకే, ఆ తర్వాత నేను ఇంకొక ఇంపార్టెంట్, ఈ మైనర్ కూడా మనం రెగ్యులర్గా ప్లే చేస్తుంటాం. ఓకే, మనం చాలా సాంగ్స్ ఈ మైనర్లో వస్తాయి. ఓకే, కాబట్టి ఆ ఈ మైనర్ నోట్స్ కూడా నేను ఒక స్కేల్ వచ్చే ఆ నోట్స్ ఏంటో ఒకసారి చెప్తాను. ఈ మైనర్ నోట్ కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఈ మైనర్ స్కేల్ దాంట్లో వచ్చే నోట్స్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే, ఈ దగ్గర నుంచి నేను నోట్స్ రాస్తాను. ఈ ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ, జీ షార్ప్, ఏ షార్ప్, బి, బి షార్ప్ లేదు, సి షార్ప్, డి, డి షార్ప్, ఓకే, ఈ 13 నోట్స్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు దీంట్లో మైనర్ నోట్స్ చెప్పాను కదా ఎట్లా, టోన్ గ్యాప్, సెమీటోన్, టోన్ టోన్, సెమీటోన్, టోన్ టోన్. ఓకే, ఈ వీటిని మనం పిక్ చేసుకునే నోట్స్ అనమాట. ఏటా నోట్స్ అంటే ఈ, ఎఫ్ షార్ప్, జీ, ఏ, బి, సి, డి అండ్ ఈ. ఓకే, జీ, ఎఫ్, జీ, ఏ, బి, సి, డి, ఈ. సో ఇవన్నీ టోటల్ నోట్స్ మనకు వచ్చే సరిగమలు వచ్చేటప్పటికి ఇవి ఉంటాయి అన్నమాట. ఈ మైనర్ స్కేల్లో వచ్చే సరిగమ పదనిసల నోట్స్ వచ్చేటప్పటికి ఇదనమాట. నేను వాడిన ప్రిన్సిపల్ ఏంటి, మైనర్ స్కేల్ యొక్క ఫార్ములా ఏంటి, మైనర్ స్కేల్ ఫార్ములా నేను ఏం వాడాను, టోన్, సెమీటోన్, టోన్ టోన్, సెమీటోన్, టోన్ టోన్. ఓకే, సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు చూడండి, తర్వాత మీరు చెక్ చేసుకోండి. సో ఇప్పుడు నేను జీ మేజర్ స్కేల్ ఉంది కదా, జీ మేజర్ స్కేల్లో వచ్చే మైనర్ స్కేల్ ఏంటంటే ఈ మైనర్. సో కాబట్టి ఇక్కడ మనకేంటి, జే మేజర్ నోట్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ ఈ మైనర్ నోట్స్. మీకు కావాలంటే తర్వాత చెక్ చేసుకోండి. జీ మేజర్లో వచ్చే నోట్స్ ఇది మనకి ఫైండ్ అవుట్ అనమాట. సో జీ మేజర్ నోట్స్ ఏమేమైతే ఉన్నాయో ఈ మైనర్ కూడా అవే నోట్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక పాయింట్ చెప్పొచ్చు ఏంటంటే, ఓకే, ఏంటి మనకు వచ్చే పాయింట్ ఏంటంటే, ప్రతి మేజర్ స్కేల్లో మనం వచ్చే ఫ్యామిలీస్ అంటాం కదా. ఓకే, ఆ టోటల్ ఫ్యామిలీస్ రాస్తాను చూడండి ఇక్కడ.